యాజ్ ఏ ప్రొడ్యూసర్ సార్ అది మీకు ప్లస్ ఆర్ మైనస్ రెండు ఉంటాయి. సో ప్లస్ అంటే ఏం చెప్తారు, మైనస్ అంటే ఏం చెప్తారు? ఐ థింక్ అంటే ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హౌ ఫిల్మ్ వర్క్స్. యూనో ఒక సినిమా కథ సెట్ చేయడం నుంచి కానీ ఆ సినిమా తీయటం కానీ అన్నీ నాకు కొంచెం అడ్వాంటేజ్. ఐ నో ఎవ్రీథింగ్. బట్ మైనస్ ఏంటంటే మరీ ఎక్కువ తెలిసి కూడా ప్రాబ్లం ఏంటంటే మన హ్యాపీ యాక్టింగ్ చేసి మర్చిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. 9 to 6 జాబ్లా చేసేసి హ్యాపీ యాక్ట్ చేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది. బట్ 6 తర్వాత కూడా మన బ్రెయిన్ పనిచేస్తూనే ఉంటుంది. అదేదైనా బాధ్యత ఇట్స్ లైక్ యూనో ఎక్కువ రెస్పాన్సిబిలిటీలా ఫీల్ అవుతాం. అండ్ ఎప్పుడైతే మనకు ఒక క్రాఫ్ట్ గురించి మనకు కొంచెం నాలెడ్జ్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఏమవుతుందంటే మనం అది ది బెస్ట్ వచ్చేంత వరకు మనకి సరిగ్గా నిద్ర కూడా పట్టదు. అంటే యూ విల్ కీప్ వర్కింగ్ హార్డ్ ఫర్ ఇట్. మీరు ఏదైనా స్టోరీ చూస్ చేసుకున్నా, లేకపోతే ఏదైనా ప్రొడక్షన్ హౌస్తో టైప్ అయినా మీ ఫాదర్ మీకు ఇచ్చే సూచనలు లైక్ ఎటువంటి, అంటే దేంట్లోనైనా ఇన్వాల్వ్ అవుతారా, లేదా స్టోరీలో కానీ, లేకపోతే కాదు ఇది చేయొద్దు, ఇది చేయి, ఇలా ఉంటుంది, ఎలా ఉంటుంది అని అంటే ఇన్వాల్వ్ అవుతారండి. బట్ మోస్ట్లీ ఇప్పుడు ఏంటంటే మై ఫాదర్ ఫస్ట్ 2-3 ఫిల్మ్స్ అయితే కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు. బట్ ఇప్పుడు ఆయన కూడా నాకు కొంచెం స్పేస్ ఇచ్చారు. సో నేను ఒక కథ సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఒక 10 స్టోరీలు విన్నాను అనుకోండి, నాకు అందులో నచ్చిన ఒక స్టోరీ వింటాను, నాకు నచ్చింది సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డెఫినెట్లీ మా ఫాదర్ ఎక్స్పీరియన్స్ కోసం ఆయన జడ్జ్మెంట్ కూడా నమ్ముతాను కాబట్టి ఆయన కూడా కథ విని యూనో బాగున్నది ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఐ విల్ టేక్ ఫార్వర్డ్. ఓకే. సో ఫస్ట్ సినిమాకి చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది, చాలా టెన్షన్ ఉంటుంది, చాలా హార్డ్ వర్క్ చేసి ఉంటారు. ఆఫ్టర్ రిలీజ్ మీరు అంటే ఏం తెలుసుకున్నారు? మన ప్రతి సినిమాకి మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం, ఇంకా ఏదో బెస్ట్ ఇవ్వాలి, ఇంకా ఇలా చేస్తుంటే బాగుండేది, ఇలా చేస్తుంటే బాగుండేది మనం డెఫినెట్గా ఫీల్ అవుతాం. అండ్ అది లేకపోతే మన లైఫ్లో ఇప్పుడు ప్రోగ్రెస్ కూడా అవ్వలేం. సో ప్రతి పనిలో మనం ఎప్పుడు ది బెస్ట్ చేయాలని కోరుకోవాలి. టాలెంట్ ఉండి అన్ని రకాల ఛాన్సెస్ ఉండి కూడా హిట్ పడిన హీరోస్ చాలా మంది ఉంటారు. అది స్టోరీ సెలెక్షన్ లో కావచ్చు, లైక్ లక్ ఫ్యాక్టర్ కూడా అండి. లక్ ఫ్యాక్టర్ కూడా చాలా ఉంటుంది. చాలా ప్రొఫెషన్స్ లో కూడా లక్ ఫ్యాక్టర్ విల్ ఆల్వేస్ ప్లే ఏ కీ రోల్ ఇన్ యువర్